సాక్ష్యంగా కేటీఆర్ వాట్సాప్ చాట్ను అధికారులకు చూపించినట్టుగా తెలుస్తోంది. వాట్సాప్ చాట్తో మరింత దూకుడు పెంచింది ఏసీబీ. సంక్రాంతి తర్వాత మరోసారి విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్ ఈ ముగ్గురిని కలిపి విచారించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ను ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇరికించారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశారంటూ చెప్పుకొచ్చారు అరవింద్ కుమార్. సాక్ష్యంగా కేటీఆర్ వాట్సాప్ చాట్ను అధికారులకు చూపించినట్టుగా తెలుస్తోంది. వాట్సాప్ చాట్తో మరింత దూకుడు పెంచింది ఏసీబీ. సంక్రాంతి తర్వాత కేటీఆర్ను ఇంకోసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న కేటీఆర్ని విచారించిన సందర్భాన్ని మనం చూసాం. బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఈ రోజు అంశానికి సంబంధించి ఇది బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అరవింద్ కుమార్ని విచారించింది, అంతకుముందు బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది, నిన్న కేటీఆర్ని విచారించిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈడీ విచారణకు సంబంధించి ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ విచారణలో ఎటువంటి అంశాలు చెప్పుకొస్తారు కేటీఆర్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఫార్ములా ఈ రేసు కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ను ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇరికించారంటూ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోని నిధులు విడుదల చేశానంటూ కూడా అరవింద్ కుమార్ ఏసీబీ ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. సాక్ష్యంగా కేటీఆర్ వాట్సాప్ చాట్ను అధికారులకు చూపించారు అరవింద్ కుమార్ అంటూ చర్చ జరుగుతోంది. వాట్సాప్ చాట్తో మరింత దూకుడు పెంచింది ఏసీబీ. సంక్రాంతి తర్వాత మరోసారి విచారణకు కేటీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్ను కలిపి విచారించే అవకాశం ఉంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, నిన్ననే మనం మాట్లాడుకోవడం జరిగింది, కన్ఫెషన్ స్టేట్మెంట్కి సంబంధించి కూడా మాట్లాడుకున్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో రేపు ఇటు అరవింద్ కుమార్ని, బిఎల్ఎన్ రెడ్డిని, అలాగే కేటీఆర్ను రేపు ఇన్ ద సెన్స్ రాబోయే రోజుల్లో కలిపి విచారించే అవకాశం ఉందా? ఇప్పటికే ప్రస్తుతం చూస్తే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారణ సుమారుగా 6 గంటల నుంచి ప్రశ్నిస్తున్న ఏరియా మొత్తం మీద తెలిసింటే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు నేను నగదు అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను, రిలీజ్ చేస్తాను. ఒకవైపు ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాను. నా సొంత ఇంట్రెస్ట్ మాత్రం అర్థం లేదు. ఒకవైపు ఆఫీసర్స్ ఒత్తిడి వల్లనే ఇదంతా చేశాను, మరోవైపు కేటీఆర్ ప్రెషర్ చేయడం వల్లనే ఇదంతా చేశాను. ఫ్యూచర్ లో నేను ఇరుక్కుపోతానని కూడా నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఓవరాల్ గా మేము ఇవంతా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. అప్పటి పరిస్థితులు బాగాలేకపోవడం వల్లనే ఇదంతా చేయాల్సి వచ్చిందంటూ బిఎల్ఎన్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరోవైపు ఏసీబీ విచారణకు నేను సహకరిస్తాను, ఖచ్చితంగా ఎప్పుడు పిలిచినా వస్తాను అని బిఎల్ఎన్ రెడ్డి నుంచి చెప్తున్నారు. మరోవైపు మీరు అడిగిన ప్రశ్నలో ఈడీ కూడా నన్ను అడగడం జరిగింది. ఈడీకి అడిగిన ప్రశ్నలకు కూడా నేను అన్నిటికీ క్లియర్ గా సమాధానం చెప్పానంటూ బిఎల్ఎన్ రెడ్డి అయితే ప్రస్తుతం చెప్పుకొస్తున్నాడు. ఏదున్నా కూడా కేటీఆర్ ఇచ్చిన ప్రోటోకాల్ బట్టి, అంటే కేటీఆర్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల నేను ఇదంతా చేశాను, పూర్తిగా ఓవరాల్ గా జరిగిందంటూ చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఫార్ములా ఈ రేస్ లో బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్ ని ఇరికించిన ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. కేటీఆర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పట్టే నేను అంతా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓఎన్టీస్ కి మొత్తం కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామంటూ వాట్సాప్ చాట్ కూడా పూర్తిగా అధికారులకు చూపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరవింద్ కుమార్ మొత్తం ఇప్పుడు అప్రూవల్ గా మారే ఛాన్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నట్టు అరవింద్ కుమార్ చెప్తున్నాడు. మరోవైపు కూడా ఏసీబీ అగ్రెసివ్ అంటే ఒకవైపు చూస్తుంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటువంటి అధికారులు మీరు ఇలా చేయడం ఎక్కడి వరకు కరెక్ట్? ఇది ప్రభుత్వ ఖజానా మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? మరోవైపు చూసుకుంటే కూడా ఎటువంటి ఫార్ములా ఈ కేసులో బ్యాక్అవుట్ అవ్వడం కూడా జరిగింది. ప్రాఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి అంటూ బిఎల్ఎన్ రెడ్డిని కూడా క్లియర్ అడిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా కూర్చోబెట్టి సంక్రాంతి తర్వాత ఏసీబీ విచారించే అవకాశాలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సాక్ష్యంగా కేటీఆర్ వాట్సాప్ చాట్ ఎక్స్క్లూజివ్ గా అరవింద్ కుమార్ ఏసీబీకి చూపించడం అయితే జరిగింది. ఒకవైపు మరింత దూకుడుగా ఏసీబీ మాత్రం విచారణ చేస్తామంటూ పూర్తిగా అయితే చెప్తున్నారు. సంక్రాంతి తర్వాత కేటీఆర్ ని విచారిస్తారు. అంటే
పూర్తిగా ముగ్గురిని ఒకటే దగ్గర కూర్చోబెట్టి విచారించే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఎటువంటి గైడెన్స్ లేకుండా అంటే ముగ్గురు చేసిన పూర్తిగా ముగ్గురు కలిసి మాట్లాడుకొని ఇంకా కొంతమంది అధికారులతోని ఓవర్సీస్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేయడమే కానీ లేకపోతే ఆర్బీఐ గైడెన్స్ పాటించకపోవడము, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి జియో పాస్ లేనప్పటికీ కూడా మనీ అంతా హఠాత్తుగా ట్రాన్స్ఫర్ చేయడం పైన ఇప్పటికే ఏసీబీ కానీ ఈడీ కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే చూడాలి ఎటువంటి ఉత్కంఠ. అంటే ఈడీ విచారణ కూడా పూర్తయిన తర్వాత కేటీఆర్ ను మరొకసారి విచారించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే మరి ముఖ్యంగా ఈ మధ్యలో పండగ సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి పూర్తిగా ఈ పండగ అయిన తర్వాత కేటీఆర్ను మళ్ళీ విచారించే అవకాశం ఉందా? కేటీఆర్ని ఇండివిజువల్గా విచారించే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళ ముగ్గురిని అంటే కేటీఆర్ని, అరవింద్ కుమార్ని అలాగే బిఎల్ఎన్ రెడ్డిని వీళ్ళ ముగ్గురిని కలిపి విచారించే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ అక్కడ జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే పండుగ ఉంది కాబట్టి సంక్రాంతి తర్వాత ఆల్రెడీ ఈడీ 16th రోజు అయితే కేటీఆర్ ని హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేసింది. పూర్తిగా విచారణకు రావాలి, అడ్వకేట్ లేకుండా అంటూ పూర్తిగా ఈడీ ఇవ్వడం అయితే జరిగింది. కానీ మరోవైపు చూసుకుంటే కూడా వీళ్ళు ముగ్గురిని ఎవరైతే అరవింద్ కుమార్ మరియు బిఎల్ఎన్ రెడ్డిని, కేటీఆర్ ని ముగ్గురిని కూర్చోబెట్టి మరి ఏసీబీ ఖచ్చితంగా ప్రశ్నల వర్షం కురిపిస్తుందని పూర్తిగా అయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా అవినీతి జరిగిందే అంటూ ఏసీబీ అధికారులు అయితే క్లియర్ గా అంటే హెచ్ఎండిఏకి సంబంధించిన డాక్యుమెంట్సే కానీ ఇవంతా కూడా ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారంటే పేపర్ తిరిగేస్తా ఉన్నారు. దీంట్లో ఏముంది అంటూ ప్రశ్నలు అయితే పూర్తిగా అడుగుతున్నారు. నిన్న చూసుకుంటే కూడా కేటీఆర్ ని సుమారుగా 30 ప్రశ్నలు అడిగారు. దాని తర్వాత కేటీఆర్ వచ్చి బయటకు చెప్పారు వాళ్ళకే తెలీదు అంటూ కాంట్రవర్సీగా చాలా జోక్ గా కొట్టిపాడేసే ప్రశ్నలు ఆన్సర్స్ అయితే ఇచ్చారని మొత్తం మీద తెలుస్తుంది. ఏసీబీ మాత్రం ఈడీ మాత్రం విచారం మాత్రం వేగవంతంగా చేస్తున్నారు, దూకుడుతో కొనసాగుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు విచారణ అంశానికి సంబంధించి దీంతో పాటు అరెస్ట్ అంశం కూడా ప్రచారంలో ఉంది. అంటే ఈ విచారణకు సంబంధించి అప్రూవర్గా మారితే ఒకవేళ అరవింద్ కుమార్ ఇప్పుడు ఈ ఘటన తర్వాత కనుక ఆయన అప్రూవర్గా మారిన సందర్భంలో మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏసీబీ భావించడం జరుగుతోందా? దాంతోపాటు ఆ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అరెస్ట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అరెస్ట్ అంశానికి సంబంధించి ప్రస్తుతం అటువంటి ఆలోచన చేయట్లేదు, ఇంకా విచారణ మాత్రమే కొనసాగే అవకాశం ఉందా? అధికారిక వర్గాల నుంచి ఏమైనా సమాచారం ఉంటుంది దీనికి సంబంధించి పెట్రీషియా? ఇప్పటికే చూసుకుంటే కూడా ఏసీబీ కానీ ఈడీ కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చే ప్రశ్నలు చెప్తే ఖచ్చితంగా మేము వదిలేస్తాం అంటూ నిన్న మీరు వెళ్ళిపోవచ్చు అంటూ కేటీఆర్ కి చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. నిన్న కేటీఆర్ మాత్రం కొంచెం పానిక్ అయ్యే సిచ్యువేషన్ అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే బయటకు వచ్చామని ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడినా లోపల అందుతున్న సమాచారం మేరకు అంటే వస్తున్న సమాచారం మేరకు చూసుకుంటే కూడా కేటీఆర్ అడిగింది అంటే కేటీఆర్ ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేయడం జరిగింది. లంచ్ తర్వాత మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారా, ఎందుకంటే సంక్రాంతి ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తున్నారని పదే అడగడం జరిగింది. లేదు యూ కెన్ గో ఆఫ్టర్ 5 అంటూ ఏసీబీ అధికారులు చెప్పారంటూ కూడా పూర్తిగా సమాచారం అందుతుంది. మరోవైపు చూసుకుంటే కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు. సంక్రాంతి తర్వాత అసలు ఈ హై డ్రామా సిచ్యువేషన్ అంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పూర్తిగా అయితే చెప్పొచ్చు. మరోవైపు కేసీఆర్ గురించి కూడా అడిగింది ఈడీ అధికారులు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఏసీబీ అడిగింది మీకు కేసీఆర్ సీఎం గా ఉన్నారు కాబట్టి కేసీఆర్ పూర్తిగా చెప్పాలంటే ఆయన దృష్టిలో ఉందా, మీరు ఇదంతా కేసీఆర్ కి చెప్పి చేశారా, అసలు ఈ విషయాలన్నీ కేసీఆర్ కి తెలుసా అంటూ పూర్తిగా కేటీఆర్ ని అడగడం అయితే జరిగింది. మొత్తం క్రాస్ క్వశ్చనింగ్ అంటే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు పూర్తిగా క్రాస్ క్వశ్చనింగ్ అయితే జరిగింది. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు బిఎల్ఎన్ రెడ్డిని కూడా క్రాస్ క్వశ్చన్ అంటే వీళ్ళ ముగ్గురిని క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు. కానీ ముగ్గురు మాత్రము నేను కాదంటూ ఒక డ్రామా అయితే క్రియేట్ చేస్తున్నారు. ఒకవైపు కేటీఆర్ మాత్రం బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ కి నేను ఓరల్ గా చెప్పాను కానీ వీళ్ళే చేశారు, అట్లీస్ట్ ప్రోటోకాల్ తెలవాలి కదా అంటూ కేటీఆర్ చెప్తున్నారు. మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ కేటీఆర్ ఓరల్ గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టే మేము ఫాలో అయ్యాము, దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మొత్తం మీద తెలుస్తుంది. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే ఫార్ములా ఈ రేసు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ను ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇరికించారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోని నిధులు విడుదల చేశారంటూ అరవింద్ కుమార్ చెప్పుకొచ్చారు. సాక్ష్యంగా కేటీఆర్ వాట్సాప్ చాట్ను అధికారులకు చూపించినట్టుగా తెలుస్తోంది. వాట్సాప్ చాట్తో మరింత దూకుడు పెంచింది ఏసీబీ. సంక్రాంతి తర్వాత మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది కేటీఆర్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇక బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్